ప్రస్తుతం జరుగుతున్నటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నిన్న సాయంత్రం 5 గంటలకి ప్రచార పర్వం ముగియడం జరిగింది. నిన్న సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం కావచ్చు మధ్యాహ్నం వరకు కూడా కంప్లీట్గా పోల్ మేనేజ్మెంట్ జరగబోతుంది. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసు కదా, మనీ మేనేజ్మెంట్. సో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఒక విడత కంప్లీట్ చేసింది, రెండో విడత పంచుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విడత కంప్లీట్ చేసింది, రెండో విడత పంచడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ మరి ఏమిస్తుందో ఏందో ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. సో ఈ ఉప ఎన్నికల్లో చేతులు ఎత్తేసిందా బీజేపీ అనేటువంటి ఒక అనుమానం బలంగా కలుగుతూ ఉంది. మరి ఈ యొక్క బీజేపీ చేతులు ఎత్తేయడం ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది? బీఆర్ఎస్ ప్లస్ కాబోతుందా, కాంగ్రెస్కి ప్లస్ కాబోతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను కూడా చెప్పినా, బీజేపీ చేతులు ఎత్తేస్తే మాత్రం అది బీఆర్ఎస్కు ప్లస్ అయితే మాత్రం బీజేపీకి భారీ నష్టం జరగబోతుంది భవిష్యత్తులో అనేది చాలా స్పష్టంగా చెప్పగలిగిన. అదేవిధంగా కాంగ్రెస్ గెలిస్తే ఒకవేళ బీజేపీకి కాంగ్రెస్ను విమర్శించడం చాలా ఈజీ, కానీ బీఆర్ఎస్ని విమర్శించడం అంత ఈజీ కాదు, బీఆర్ఎస్ని దాటుకొని పోవడం అంత ఈజీ కాదు. సో ఇదంతా కూడా ఏంటంటే బీజేపీ రోల్ మీద డిపెండ్ అయ్యే ఈరోజు ఎవరు గెలిచినా ఎవరికి ఓడిపోయినా కానీ బీజేపీకి లాభం ఏంటది ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నది. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా, మాగంటి సునీతకు సంబంధించిన అంశం చాలా సార్లు మనం చెప్పడం జరిగింది. మరొకసారి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. నిన్న వారి తల్లి ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి తల్లి మాగంటి మహానందిని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళ మనమడితో కలిసి. సో దానిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా చెప్తూ ఈరోజు ఆమె లీగల్ వైఫ్ అని చెప్పేసి మాగంటి సునీత లీగల్ వైఫ్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సో లీగల్ వైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చుకుంది, ఏంటి, ఎట్లా తెచ్చుకుంది అనేది కూడా చాలా స్పష్టంగా వారి తల్లి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఏం జరిగింది, ఆ యొక్క సర్టిఫికేట్ చెల్లదు, మేమే లీగల్ వైఫ్ అంటూ కూడా మొదటి భార్య తెర మీదకి రావడం జరిగింది. దానిలో ప్రద్యుమ్న వాళ్ళ కొడుకు ప్రద్యుమ్న కూడా మొన్న వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్లో కూడా తన యొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకు ఇంకా విడాకులు రాలేదు, అఫీషియల్గా విడాకులు రాలేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ విడాకులు రాలేదు. ఒకవేళ హిందూ చట్టం ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను లీగల్ వైఫ్ అని చెప్పుకోవడం కుదరదు. సో ఇక్కడ రెండవ భార్య ఎవరు, మాగంటి సునీత అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇంకొక కొన్ని వాదనలు ఏంటంటే ఈమె రెండో భార్య కాదు మూడో భార్య అంటూ కూడా అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఈమె లీగల్ వైఫ్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ లీగల్ వైఫ్ అని క్లెయిమ్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకున్నటువంటి అభ్యంతరం ఏంటి అంటే ఈమె ఎలక్షన్లో పోటీ చేస్తుందా ఓడిపోతుందా పక్కన పెడితే ఇక్కడ ఒకవేళ ఈమె లీగల్ వైఫ్ అని చెప్పుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది అనుకోండి, 100% మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి వేల కోట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో, భూములు కావచ్చు, వివిధ రకాల ఆస్తులు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా రెండవ భార్య సంతానానికి చెందుతాయి. సో అందుకే ఇక్కడ మీరు గమనించండి, రెండవ భార్య సంబంధించినటువంటి పిల్లలు కూడా మహానందిని ఎవరైతే మాగంటి గోపీనాథ్ తల్లి ఉందో ఆ తల్లిని కనీసం మాగంటి గోపీనాథ్ డెడ్ బాడీ ఎక్కడైతే హాస్పిటల్ ఉండో హాస్పిటల్లో చూడలేకుండా అసలు చాలా కాన్స్పిరసీ జరిగింది. 5వ తారీఖు నాడు చనిపోతే ఆమె చాలా క్లియర్గా చెప్పింది, 5వ తారీఖు నాడు చనిపోతే 8వ తారీఖు నాడు ఎందుకు చెప్పడం జరిగింది, 3 రోజులు గ్యాప్ ఎందుకు ఇవ్వడం జరిగింది, 3-4 రోజులు గ్యాప్ ఎందుకు ఇవ్వడం జరిగింది, నన్ను కూడా కనీసం చూడనీయకుండా ఎందుకు కట్టడి చేసిరు, దీని వెనకాల చాలా పెద్ద మిస్టరీ ఉంది, మాగంటి గోపీనాథ్ సంబంధించిన డెత్ మిస్టరీ ఉంది, దానిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కూడా మహానందిని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ప్రద్యుమ్న ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి వైఫ్ కొడుకు ఎవరైతే ప్రద్యుమ్న కూడా తాను ఏ విధంగా లీగల్స్ అని చెప్పేసి కూడా చాలా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఆస్తుల పంచాయతీ, వేల కోట్ల ఆస్తుల పంచాయతీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇందులో 100% లీగాలిటీ వచ్చేసి మొదటి భార్యకే ఉంటుంది, ఎందుకు అంటే మొదటి భార్యకు లీగల్గా వైఫ్ ఆయన ఇంకా విడాకులు తీసుకోకుండానే రెండవ భార్యను పెళ్లి చేసుకున్నాడు అనేది చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఆర్డీఓ ఆఫీస్లో కేసు నడుస్తుంది, కలెక్టర్ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్కు రిఫర్ చేయడం జరిగింది. ఆర్డీఓ నాకు తెలిసి ఖచ్చితంగా ఆమె భార్య కాదు, లీగల్ వైఫ్ కాదని చెప్పేసి ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చేస్తాడు. దీంతో ఏమవుతుంది, ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే అఫిడవిట్ ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది, చాలా క్లియర్గా ఆమె అఫిడవిట్ ఇచ్చింది. సో మీరు ఏమైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి అని చెప్పేసి ఈసీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆర్డీఓ లీగల్ వైఫ్ కాదని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కంప్లీట్గా అఫిడవిట్కు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా
కోర్టుకు పోతారు. కోర్టుకు పోగానే ఏమవుతుంది, ఇది ఒక 4 నెలల్లో 5 నెలల్లో 6 నెలల్లో 2 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది, ఈమె లీగల్ వైఫ్ కాదు, ఈమె అఫిడవిట్ తప్పు, సో ఈమె యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేయని చెప్పేసి ఈసీకి రిఫర్ చేస్తుంది. అప్పుడు ఈసీ ఏం చేస్తుంది, మళ్ళీ ఈమెను ఎమ్మెల్యేగా అనర్హురాలుగా ప్రకటించేసి మళ్ళా జూబ్లీహిల్స్కు మళ్ళొక 6 నెలల్లో ఎన్నికలు రావడానికి కూడా అవకాశం ఉంది. సో ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలి. ఇది చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. మాగంటి గోపీనాథ్ యొక్క మొదటి భార్య లీగల్ వైఫ్. మాగంటి గోపీనాథ్కు మొదటి భార్యకు విడాకులు కాకుండా రెండవ భార్య హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెండవ భార్య ఎవరైతే ఉన్నారో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండవ భార్య తాను లీగల్ వైఫ్ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకు అంటే హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం ఒక భార్య ఒక భర్త మాత్రమే ఉండాలి. ఇలా కాకుండా లేదు ఇంకొక భార్య ఉండాలంటే ఇంకొక భార్యకు ఫస్ట్ భార్యకు విడాకులు ఇవ్వాల్సిందే, లేకపోతే ఫస్ట్ భర్తకు విడాకులు ఇవ్వాల్సిందే. ఒకసారి ఒకే భర్త ఒకే భార్య క్లెయిమ్ చేసుకోవాలి లీగల్గా అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తా ఉంది. సో ఇక్కడ అఫీషియల్గా వీళ్ళిద్దరి మధ్యలో విడాకులు కాలేదు. సరే ఒప్పందాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ రావచ్చు, సో దూరం ఉండొచ్చు కాక, కానీ మాగంటి గోపీనాథ్ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలంటే 100% మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సిందే. విడాకులు ఇవ్వకుండా రెండవ భార్యను లీగల్ వైఫ్ అని చెప్పుకోవడానికి లేదు. సరే గతంలో చెప్పుకున్నాడు, అవన్నీ ఎవరు పెద్ద గమనించలేదు, కానీ ఇప్పుడైతే తెర మీదకి వచ్చింది. మరి తెర మీదకి రావడానికి మాగంటి గోపీనాథ్ మొదటి భార్యను ఏ విధంగా కన్విన్స్ చేసినా మనకైతే ఐడియా లేదు. సో అదంతా కూడా కనబడతా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి 1000 కోట్ల ఆస్తుల గురించే మొదటి భార్య పిల్లలు, రెండవ భార్య పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు. సో దీనిలో భాగంగా ఒకవేళ మాగంటి సునీత గనక ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లీగల్ వైఫ్ అని చెప్పుకొని అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. సో అఫిడవిట్ తప్పు అని చెప్పేసి ఈ మొదటి భార్యకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లి కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రెండవ భార్య ఎవరైతున్నారో మాగంటి సునీత ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ ఈమె లీగల్ వైఫ్ అని చెప్తూ ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందో ఇందులో కనుక గెలిస్తే 100% ఈ 1000 కోట్ల ఆస్తులన్నీ కూడా రెండవ భార్యకు చెందుతాయి. సో అలాంటప్పుడు సో 1000 కోట్ల ఆస్తులు కాబట్టి ఎవరు ఎందుకు వదులుకుంటారు? సరే ఎమ్మెల్యే ఉంది పక్కన పెట్టాను, కానీ 1000 కోట్ల ఆస్తులు ఎందుకు వదులుకోరు కదా. సో అందుకే ఈ 1000 కోట్ల ఆస్తుల పంచాయతీ ఉంది కాబట్టి మొదటి భార్య కొడుకు అదేవిధంగా తల్లి మహానందిని వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికైతే కంప్లీట్గా ఈ లీగల్ వైఫ్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసే క్రమంలో కనబడతా ఉంది. సో ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి 100%, ఒకవేళ ఈ మాగంటి సునీత ఎమ్మెల్యే అయితే తర్వాత ఒక 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది, ఎన్నికలు కూడా రావడానికి అవకాశం ఉంది. మరొక 6 నెలలు 1 ఇయర్ లోపల మళ్ళీ జూబ్లీహిల్స్కు ఉప ఎన్నిక రాబోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఒకవేళ ఈమెకు ఓటేస్తే మళ్ళీ ఓటు వేస్ట్ అవుతుందా, మళ్ళీ మనం ఓటు వేయాల్సి వస్తుందా 1 ఇయర్ తర్వాత అనే దాంట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది జూబ్లీహిల్స్లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి సినారియో. సో దీనిలో చాలా గందరగోళం ఉన్నది. సో మాగంటి సునీత వాళ్ళ పిల్లలు చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ ఏవైతున్నాయో ఈరోజు వారి ఓటమికి కారణం అవుతున్నాయి. ఆస్తుల పంచాయతీలో భాగంగా ఈరోజు మొదటి భార్యకు సంబంధించినటువంటి మొదటి భార్యకు కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళ తల్లికి కానీ ఈ ముగ్గురికి కానీ ఒక చిల్లి గవ్వ ఇవ్వకుండా ఏ విధంగా ప్రయత్నం చేసినారో అవన్నీ కూడా ఇప్పుడు రివర్స్ కొడతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ను చూడనీయకుండా ఉండడం, ఆయన అంత్యక్రియలకు రానియకుండా ఉండడం, ఆయన ఆస్తులన్నింటిపైన వీళ్ళే ఆజమాయిషి రాయించడం, ఇవన్నీ కూడా గమనించినటువంటి మొదటి భార్య కొడుకు అదేవిధంగా మహానందిని ఈ ముగ్గురు కలిసి మొత్తానికైతే తమ యొక్క హక్కును లీగల్గా పొందేటువంటి హక్కు ఏదైతుందో ఆ హక్కును పొందడానికి మొత్తానికైతే చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో దాంతో 100% మాగంటి సునీత గెలిస్తే 6 నెలల నుంచి 1 ఇయర్ లోపలనే మళ్ళీ ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆమె యొక్క ఎమ్మెల్యే ఏదైతే పదవి ఉందో దానిపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం అయితే చాలా బలంగా ఉంది. సో ఇది చాలా ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాదు మొత్తం స్టేట్లో కూడా ఇదే విధమైన పరిస్థితి కనబడతా ఉంది. ఆమె ఒకవైపు సెంటిమెంట్ తోటి మాగంటి సునీత కూడా సెంటిమెంట్ తోటి ఎమోషనల్గా పోతూ కొంత ఓట్లు పొందేటువంటి సానుభూతి ఓట్లు పొందడానికి అయితే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది ప్రస్తుతం జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అప్డేట్ మిత్రులారా.